తాతయ్య నన్ను ఈ రోజు స్కూల్లో చేర్పించారు. నేను స్కూల్కి వెళ్ళాను. నేను కలెక్టర్ అవ్వాలని గంగ కోరుకుందని తాతయ్య చెప్పారు. తను కోరుకున్నట్టే నేను బాగా చదివి కలెక్టర్ అవుతాను. నువ్వు యూనిఫామ్ వేసుకొని చక్కగా స్కూల్కి వెళ్తుంటే ఆ చూసే అదృష్టం నాకు లేదమ్మా. నువ్వు ఫోన్ కట్ చేయి గంగా. తాతయ్య యూనిఫామ్ లో తీసిన ఫోటోని పంపిస్తాను. సరే సరే, ఇదిగోండి. పంపించాను. సూపర్ గా ఉంది కదా? అవునండి. ఫోన్ చేయండి. ఇదిగో మాట్లాడు. నువ్వు యూనిఫామ్ లో సూపర్ గా ఉన్నావమ్మా. సరే గంగా, నాకు నిద్ర వస్తుంది. రేపు పొద్దున స్కూల్ కి వెళ్ళడానికి త్వరగా లెగాలి. తర్వాత ఫోన్ చేస్తాను. సరే. అరుణ్, చెప్పండి అన్న. స్కూల్కి వెళ్ళటం మొదలవగానే దేవసేన మునుపటి కంటే సంతోషంగా ఉంది. మేము సంతోషంగా ఉన్నానన్నా. మీరు దేవసేనని జాగ్రత్తగా చూసుకోండి. సరే అరుణ్, రేపు ఉదయం ఫోన్ చేయి. సరేనన్నా. దేవసేన, ఎక్కడికి వెళ్తున్నావు? నా రూమ్ లో పడుకో. వద్దు తాతయ్య, నేను నాన్న రూమ్ లో పడుకుంటాను. మీరు పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను ఇప్పుడు చెప్పే విషయం అరుణ్కి తెలియకూడదు. అమావాస్య పూజ పూర్తి అయిపోయే వరకు నువ్వు అరుణ్ ఒక్కటి కాకూడదు. ఇలా అడిగితే ఇది నిజం చెప్పదన్నయ్య. ముందు మీరు పోలీసులకు ఫోన్ చేయండి. నన్ను పోలీసులకి పట్టిస్తానంటావా? నిన్నేం చేస్తానో చూడు. నాకు చాలా భయంగా ఉంది. నా రూమ్ లోకి పిల్ల దయ్యాలు వచ్చి నన్ను తడిపిస్తున్నాయన్నయ్య. మీతో ఫోన్ మాట్లాడుతున్నది అవి చూస్తున్నాయన్నయ్య. నాకు చాలా భయంగా ఉంది అన్నయ్య. త్వరగా రండి అన్నయ్య. వచ్చేసాను, తలుపు తీయమ్మా. వచ్చేసాను.
మంజు 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 లేమ్మా. అన్నయ్య ఏమైంది మంజు? ఏంటో తెలియటం లేదన్నయ్య. 3-4 పిల్ల దయ్యాలు రూమ్లోకి వచ్చి చాలా భయపెట్టాయన్నయ్య. వాటిని చూస్తుంటే మన చాముండి బంధువులా అనిపించాయన్నయ్య. ఏమ్మా ఇంత జరిగింది కదా, నువ్వు రాలేకపోతే నాకు ఫోన్ చేయొచ్చు కదా. మంజు 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 ఏదో చూసి భయపడినట్టుంది. కాసేపు నిద్రపై రెస్ట్ తీసుకుంటే సర్దుకుంటుంది. మీరు వెళ్ళండి. సరే అయ్యగారు. అరుణ్ ఈ హోటల్లోనే ఉన్నాడని తెలిసినప్పటి నుంచి నాకు చాలా తలనొప్పిగా ఉంది. కాఫీ తాగాలని అనిపిస్తోంది. నువ్వు కాఫీ తాగుతావా? నాకొద్దు, నువ్వు కావాలంటే తాగు. సరే నేను ఆర్డర్ ఇస్తాను. ఆగాగు. ఫోన్లో ఆర్డర్ ఇస్తే తీసుకురావడం లేట్ అవుతుంది. ఇతన్ని పంపించి తీసుకురమ్మని చెప్పు. ఏంటి నేను వెళ్ళి కాఫీ తీసుకురావాలా? నేను అలా కంటపడ్డానంటే నా పని అయిపోద్దే. కాఫీ అడుగుతున్నారు కదా, వెళ్ళి స్ట్రాంగ్ గా ఒక కాఫీ తీసుకునిరా. ఓ స్ట్రాంగ్ కాఫీ కావాలా? దానికి ఉంది, వెళ్ళి తీసుకొచ్చేస్తానండి. అందరూ తలను జాగ్రత్తగా చూసుకో. వెళ్ళవయ్యా. అయ్యో బయట అడుగు పెట్టాలంటే భయంగా ఉంది. ఈ అరుణ్ కళ్ళలో మనం పడ్డామో నా పని రాంకెత్తనే. స్ట్రాంగ్ కాఫీ కావాలంట, ఏర్పాటు చేద్దాం. అయ్యో కాఫీ వచ్చేస్తుంది, నువ్వు కాస్త రిలాక్స్డ్ గా ఉండు. ఎవరి కోసం ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు? లేదు, పాత ఫ్రెండ్ ఒకరు కనిపిస్తారు. నా టైం బాగుంది. ఈ రోజు వేరే మూడ్లో ఉన్నారు. ఎలాగో ఈరోజు తప్పించుకున్నాను. పూజను ఎలాగైనా పూర్తి చేసి ఈ కుటుంబాన్ని నేను కాపాడి తీరాలి. అందువల్ల ఎలాగైనా నేను నా జాగ్రత్తల్లో ఉండాలి. ఓం వనభద్రకాళియే నమః. ఓం పరమేశ్వరియే నమః. ఓం మహాకాళియే నమః. ఓం భద్రకాళియే నమః. ఓం రుద్రకాళియే నమః. ఈ హోటల్లో భైరవి గారని ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ రూమ్ లో ఉన్నారో చెప్పగలరా? 110. ఓ థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. శూలినియే నమః. ఓం మహామాయే నమః. ఓం వెళ్ళి ఆ అరుణ్ ప్రాణాలు తీసిరా.
దూరం ట్రావెల్ చేస్తేనే గానీ వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకోలేదు. రిసెప్షన్లో నా నెంబర్ ఇచ్చి ఒక వారం ఇక్కడే ఉంటానని చెప్పి వెళ్దాం. నేను అనుకున్నది జరగబోయే సమయంలో అడ్డొచ్చింది ఎవరు? నా పూజ ఫలించకుండా చెడగొట్టేది ఎవరు? ആ റൂമിലെ കോളിംഗ് ബെൽ എവർ കൊട്ടാരോ? എവരോ మీకు తెలుసా? ആരെന്ന് അറിയില്ല മാഡം. കുറെ നേരമായിട്ട് ബെല്ലടിച്ചു. നിങ്ങൾ ഡോർ തുറക്കാത്തോണ്ട് ഇപ്പോഴാണ് താഴെ ഇറങ്ങിപ്പോയെ. നിങ്ങൾക്ക് ഈ കാർഡ് കൊടുക്കാൻ പറഞ്ഞു. ഏതി? ഇപ്പോഴാണ് ജസ്റ്റ് താഴെ ഇറങ്ങിപ്പോയെ. అలాగా? അതെ. సరే. కొట్టిన మందు మటన్ కుర్మా కాంబినేషన్ అదిరిపోయింది. ఈ ఊరు వదిలి వెళ్ళేలోగా ఇక్కడుండే స్పెషల్ ఐటమ్స్ అన్ని లాగించేయాలి, బాడీ బిల్డప్ చేసేయాలి. బిల్లు మన బాబుది కాదు కదా, ఆ దేవి కదా బిల్లు కట్టేది. అయ్యో ఈవిడికి ఇక్కడికి చదువుతుంది. మనిషిని చూస్తుంటే కోపంగా ఉన్నట్టుందా? అయ్య బాబు, ఒకవేళ మన కోసం ఎదుగుతుందా ఏంటి? చూసేసింది. ఆ వేణు ఇక్కడికి ఎందుకు వచ్చి వెళ్తున్నాడు? అమ్మా వేణు, అమ్మా వేణు వచ్చాడా అమ్మా? ఎప్పుడు వచ్చాడమ్మా? ఇప్పుడే వచ్చి వెళ్తున్నాడు. వాడు వచ్చినందువల్ల నా పూజ సగంలో ఆగిపోయింది. మీరు పూజలో కూర్చుంటే ఎవరు వచ్చినా సరే పట్టించుకోరు కదమ్మా. అలాంటప్పుడు అతను వచ్చినట్టుగా మీకెలా తెలిసిందమ్మా? అంటే మీ మంత్రాల మహిమ మన ఊరు దాడితే పనిచేయదమ్మా. అందుకే కేరళ రాగానే మీ మంత్రాలు పుట్టుకోమన్నాయి. నా శక్తి నా దగ్గరే ఉంది, కానీ నాకున్న మంత్ర శక్తిని అడ్డుకునే విధంగా ఏదో ఒక శక్తి ఆ వేణు దగ్గర ఉంది. ఎందుకు నవ్వుతున్నావు? అతను చూస్తే జాలేస్తుందండి. పాపం రోగిష్ఠుడిలో ఉన్నాడు. అతని దగ్గర మీరు పవర్ ఉంది, గెవర్ ఉంది అంటున్నారు ఏంటండి? ఆకారాన్ని చూసి అంచనా వేయకు. శక్తి అన్నది వైరాగ్యం ఉన్న చోట ఉంటుంది, అదే విధంగా అదృష్టం ఉన్న చోట ఉంటుంది. అదృష్టవశాత్తు వాడి దగ్గర ఏదో అద్భుత శక్తి ఉన్నది తెలిసింది. వాడి కారులో ఎక్కినప్పుడే నాకు ఈ విషయం తెలుసు. ఏమా అతని దగ్గర అంత పవరే ఉందమ్మా? అది ఏమిటో కనిపెట్టేలోగా వాడు పారిపోయాడు. అలాగా? నువ్వు వాడి దగ్గరకు వెళ్ళి మాట్లాడి వాడి దగ్గర ఏ శక్తి ఉందో కనిపెట్టి చెప్పాలి. కేరళ నుంచి వెళ్లేలోగా నాకు ఆ విషయం తెలిసి తీరాలి. అది నీ బాధ్యత. అంతే కదండి. మీరేమీ దాని గురించి దిగులు పడకండి. అడ్వాన్స్ మాత్రం ఒక 5,000 ఇచ్చేసుకోండి. నీకు విద్య నేర్పించిన గురువు దగ్గరే డబ్బులు అడుగుతున్నావా? డబ్బులు లేకుండా పనిచేస్తే ఫలితం దక్కదండి. అందుకే దేవితో చెప్తాను, నీకెంత కావాలో డబ్బు అడిగి తీసుకో. రేపే ఆ వేణు దగ్గర ఉండే రహస్యాన్ని మింగేసి మీ దగ్గరకు వచ్చి బళుకుని ఎక్కేస్తాను. ఈ నీలకంఠం ఎవడో నిరూపిస్తాను చూడండి. ఈవిడ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో ఎవరికి తెలియట్లేదు. నానా, గుడ్ మార్నింగ్ నానా. నిన్న రాత్రి ఫుల్గా తాగి రేపు ఉదయం నా తడాక చూపిస్తానని పెద్ద ప్రగల్భాలు పలికావు కదరా. అంత గొప్పగా చెప్పావు కదరా, ఇంతకీ ఏం చేసావు? ఏం చెప్పాను నాన్నా? అలా మాట్లాడానా? నువ్వేదో చేసుంటావని నీ గురించి నేను గొప్పగా అనుకుంటే నువ్వు అప్పుడు మత్తులో మాట్లాడావా? లేదు నాన్నా, నేను నైట్ ఏదో చేశాను కానీ గుర్తులేదు. ఏదో చేసావు కానీ గుర్తులేదు. ఏం చేశాను ఇప్పుడు? అయ్యయ్యో, తప్పు చేశాను నాన్నా. ఏమైందిరా? ఏం లేదు నాన్నా,
నిన్న కొంచెం ఓవర్ అయింది. అది తెలిసిందేగా. అది కాదు నాన్న, ఆ మత్తులో ఏం చెయ్యాలో తెలియక అరుణ్ భవన్ బెడ్రూమ్లో కెమెరా ఫిక్స్ చేశాను. ఏంట్రా నువ్వు అనేది? అరుణ్ బాబు మా ఆయన్ని పెళ్లి చేసుకోకుండా గంగతో హనీమూన్కి వచ్చాడంటే నాకు రగిలిపోతుంది నాన్న. పైగా వాళ్ళకి నిన్న ఫస్ట్ నైట్ సెటప్ ఒకటి. అందుకే వాళ్ళ సంతోషంగా ఉన్న రాత్రిని వాళ్ళకే తెలియకుండా షూట్ చేసి నెట్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఇంకోసారి చెప్పు. నాన్న ఇప్పుడేరా నా కడుపును పుట్టినందుకు సరైన పని చేశావు. ఈ రోజేరా నువ్వు నా పేరు నిలబెట్టావు. అలాగా? ఆ వీడియో గనక మనం బయట పెడితే దాన్ని చూసి ఆ గంగ అసహ్యంతోనూ అవమానంతోనూ ఆత్మహత్య చేసుకుని చస్తుందిరా. ఆ తర్వాత మన మాయాని అరుణ్ బాబుతో పెళ్లి ఈజీగా చేసేయచ్చురా. నాన్న నేను చేసింది కరెక్టేనా? ఉండు, ఫోన్ ఎవరో చూద్దాం. నాన్న అమ్మాయి ఫోన్ చేస్తాను. ఏంటో మాట్లాడు. నువ్వే మాట్లాడు, నా వల్ల కాదు. ఏంటో చెప్పు. ఏమండి, మీరు వెళ్ళిన పని అయ్యిందా? మన మూర్తిగాడు అతను కొట్టేశాడు. నిన్న హోటల్ రూమ్ లో వాళ్ళిద్దరు కలిసినప్పుడు కెమెరాతో వీడు షూట్ చేశాడట. దాన్ని నెట్ లో అప్లోడ్ చేసి ఆ గంగని అవమానించాలని వీడు ప్లాన్ చేశాడు. అసలు మీరు మనుషులేనండి? ఇంత నీచానికి ఒడిగడతారా? మీకు అసలు బుద్ధుందా? మూర్తి ఏదో తెలిసి తెలియక చేశాడంటే మీరు దానికి సంతోషపడుతున్నారా? మీకు అసలు మనసు ఎలా వచ్చిందండి? అది కాదే, అది ఈ ఘోరాన్ని నెట్లో పెడితే గంగతో కలిపి అరుణ్కి అవమానమే కదా. ఆ తర్వాత మన మాయ అరుణ్తో కలిసి ఎలా జీవిస్తుంది? అవును కదా. కొంచెమైనా ఆలోచించారా? అవునే, ఈయనకి మెంటల్ అనుకుంటా. ఆ యాంగిల్లో నేను ఆలోచించలేదు. ఏమైందా? ఓ గంగని ఎలా మట్టు పెట్టాలో అది మాత్రం ఆలోచించండి. వదిలేసి ఈ విధంగా నీచమైన పని చేసి అరుణ్ పరువు తీయకండి. ఎంతైనా తను నాకు అల్లుడు. ముందు ఆ వీడియోని డిలీట్ చేయండి. అలా చెయ్యకపోతే జరిగేదే వేరు. అది ఏమైంది నాన్న? మన ప్లాన్ అంతా తప్పైపోయిందిరా. ఆ వీడియోని నువ్వు అప్లోడ్ చేసావంటే అరుణ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. అలాంటప్పుడు వాడు మాయని ఎలా పెళ్లి చేసుకుంటాడు? అందుకని మీ అమ్మాయి చెప్పిందో తెలుసా, ఆ వీడియోని డిలీట్ చేయరా. డిలీట్ చేయరా, తర్వాత మిగతా చూసుకుందాం. షూరా? డిలీట్ చేయరా. డిలీట్ చేసేనా? చేయరా. ఓకే 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 ఓకే. నువ్వు ఒక తండ్రివా, నీకు దండం. సరే, ఓ పని చేద్దాం. ఎలాగో రికార్డ్ చేశాను కదా, ఒకసారి చూసేసి డిలీట్ చేసేద్దాం. అయ్యయ్యో, అదే ఫస్ట్ నైట్ రూమ్లోనే కదా కెమెరా పెట్టాను, కానీ పూజ రూమ్ కనిపిస్తోంది. నేను కెమెరా పెట్టింది అరుణ్ బాబు రూమ్లో, కానీ ఇక్కడ ఇంకేదో వస్తోంది. Clap your hands. గంగా, గంగా, Up together, down together. ఏంటండి మీరు? పిల్లలు ఆడుకోవడాన్ని మైమరిచిపోయి చూస్తూ ఉన్నావు. వాళ్ళిద్దరూ అలా సంతోషంగా ఉండడాన్ని ఈరోజు మొత్తం ఇలాగే కూర్చొని చూస్తూ ఉండాలనిపిస్తుందండి. ఎవరి పిల్లలు ఆడుకోవడాన్ని చూసి
నువ్వింత సంతోషపడుతున్నావే, ఆడుకునేది మన పిల్లలైతే నువ్వు ఇంకెంత సంతోషపడతావు. ఆ ఇద్దరు పిల్లల్లో పెద్ద పిల్ల దేవసేన అనుకుందాం. ఆ చిన్న పిల్లాడికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఓకే అంటే అదే విధంగా మన పిల్లల్ని కూడా ఆడిస్తూ మనం సంతోషపడచ్చు. ఏమంటావు?